మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, ధనవంతులు కావాలంటే మన యొక్క ఆటిట్యూడ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక సామాన్యుడి నుంచి ఒక కోటీశ్వరుడి వరకు ఎదగాలంటే ఏం చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు మంచి సమాచారం ఇవ్వాలి అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది, మంచి సందేశం అయితే మీకు దొరుకుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. అప్పుడే ఈ వీడియోలోని ముఖ్య సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా మీ అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం డబ్బు గురించి కాదు, డబ్బును సృష్టించే ఆలోచన గురించి తెలుసుకుందామండి. ఎస్ మిత్రులారా, డబ్బును సృష్టించే ఆలోచన గురించి తెలుసుకుందాం. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మీరు ఏం చేస్తారు? ప్రశ్న మీకే మిత్రులారా. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారండి? ఇల్లు కొంటారా, కారు కొంటారా, లేక ఆ డబ్బుతో మరిన్ని కోట్లు సంపాదించారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మీరు ఏం చేస్తారు? ఇల్లు కొంటారా, కారు కొంటారా, లేక ఆ డబ్బుతో మరిన్ని కోట్లు సంపాదిస్తారా? మిత్రులారా, ఇక్కడ మీరు ధనవంతులు ఎలా ఆలోచిస్తారో చెప్తానండి. ధనవంతులు అవ్వడం అనేది అదృష్టం కాదు మై డిఫెండ్స్. ధనవంతులు అవ్వడం అనేది అదృష్టం కాదండి, అది ఒక మైండ్ సెట్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్. ప్రపంచ ప్రసిద్ధ రచయిత స్టీవ్ సీబోల్ట్ ఆయన ఏమంటాడంటే, ధనవంతులు కావడం అనేది మీ నైపుణ్యం కంటే మీ ఆలోచన విధానం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని చెప్తారండి. స్టీవ్ సీబోల్ట్ అనే ఒక తత్వవేత్త. అతను ఏం చెప్తాడంటే, ధనవంతులు కావడం అనేది మీ నైపుణ్యం మీద కంటే మీ యొక్క ఆలోచన విధానం మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని చెప్తారు మై డిఫెండ్స్. అందుకోసమని మీ యొక్క సంపాదన మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందా, లేదంటే మీరు చేసే పొదుపు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందా అనేది ఒకసారి మీకు ఐడియా ఇస్తాను మై డిఫెండ్స్. సామాన్యుల ఆలోచన ఎలా ఉంటుందంటే, వీలైనంత పొదుపు చేయాలి, ఖర్చు తగ్గించాలని సామాన్యుల ఆలోచన ఉంటుందండి. అంటే ఎక్కువ డబ్బు సంపాదించలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, వీలైనంత ఎక్కువ పొదుపు చేయాలి, ఖర్చు తగ్గించాలనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్, ధనవంతుల ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఆదాయ మార్గాలను ఎలా పెంచుకోవాలి అనే విశ్లేషణ చేస్తారండి. సామాన్యులు రూపాయిని కాపాడడం మీద దృష్టి పెడితే, ధనవంతులు ఆ రూపాయిని పెట్టుబడిగా పెట్టి ₹10 ఎలా సంపాదించాలో ఆలోచిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా ధనవంతులు కావాలంటే ధనవంతుల్లాగానే ఆలోచించండి. పొదుపు అవసరమే, కానీ సంపాదన పెంచకుండా కేవలం పొదుపుతో ఎవరు కోటీశ్వరులు కాలేరు అనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఓకే, పొదుపు అవసరమే, కానీ సంపాదన పెంచకుండా, అంటే మీ ఇన్కమ్ పెంచకుండా కేవలం పొదుపుతో మాత్రమే కోటీశ్వరులు అయిన దాఖలాలు ఎక్కడా లేవు మై డిఫెండ్స్. ఓకే, కష్టపడి పనిచేయడం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారా, తెలివిగా పనిచేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారా అనే విషయం చూసుకున్నట్లయితే మై డిఫెండ్స్, అసలు శ్రమ అంటే ఏంటి? రోజుకు 12 గంటలు కాయాకష్టం చేసేవారు అందరూ ధనవంతులు కావడం లేదు ఎందుకు మై డిఫెండ్స్? శ్రమ అంటే కష్టపడి పనిచేయడం ఇంపార్టెంటా, డబ్బు సంపాదించాలి తెలివిగా పనిచేయడం ఇంపార్టెంటా అంటే మై డిఫెండ్స్, శ్రమ అంటే రోజుకి 12 గంటలు చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా, కాయ కష్టం చేసినా కూడా వాళ్ళు ధనవంతులు కావడం లేదు ఎందుకు మీకు తెలుసా మై డిఫెండ్స్? లివరేజ్. ధనవంతులు తమ సమయాన్ని మాత్రమే కాకుండా ఇతరుల డబ్బును కూడా వాళ్ళు లివరేజ్ చేస్తారండి. ఎస్ మై డిఫెండ్స్, టెక్నాలజీని వాడుకుంటారు, టైంని లివరేజ్ చేస్తారు, వేరే వాళ్ళ సమయాన్ని వాడుకుంటారండి మై డిఫెండ్స్. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు వచ్చే మార్గం మీకు లేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేస్తూనే ఉండాలి అంటాడండి వారెన్ బఫెట్ మై డిఫెండ్స్. ఇది వినడానికి కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించినా కూడా ఇదే నిజమే కదా మై డిఫెండ్స్. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన డబ్బు పెరగాలండి, డబ్బు మన కోసం పనిచేయాలి, అప్పుడే మనం ధనవంతులు అవుతాము అనే సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. ధనవంతులు మాత్రమే ఎందుకు ఇతరుల సమయాన్ని వాడుకుంటారు? ఆలోచించండి మిత్రులారా. ధనవంతులు మాత్రమే వాళ్ళు ధనవంతులు కావడానికి వేరే వాళ్ళ సమయాన్ని ఎలా వాడుకుంటారు? మన ధనవంతులు కావడానికి మనం ఏం చేస్తున్నాము? ఉద్యోగం చేస్తున్నామా, ఆలోచించుకుంటూ టైంని వేస్ట్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి మై డియర్. అయితే చాలామంది వైఫల్యం చెందడానికి, రిస్క్ తీసుకోవడానికి, వైఫల్యం చెందుతామో అని భయపడతారండి. మనం ఏదైనా పని చేస్తే ఓడిపోతామేమో అనేది రిస్క్ తీసుకోరండి మై డియర్ ఫ్రెండ్స్. రిస్క్ తీసుకోవాలి, సక్సెస్ కావాలంటే, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది తీసుకోకుండా, అసలు రిస్కే తీసుకోను, నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా తీసుకోను అంటే మీరు జీవితంలో మీరు అనుకున్న దాన్ని సాధించడం చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు అనుకున్నది సాధించాలి అంటే, మీరు ధనవంతులు కావాలంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఓడిపోతామనే భయంతో వాళ్ళు రిస్క్ తీసుకోరండి. మధ్యతరగతి ప్రజలు ఓడిపోతామనే భయంతో రిస్క్ తీసుకోరు.
కానీ మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు వైఫల్యాన్ని ఒక పాఠంగా చూస్తారండి. ఒకవేళ వాళ్ళు రిస్క్ తీసుకున్న కాడ ఫెయిల్ అయితే అక్కడ ఎందుకు ఫెయిల్ అయినా అక్కడి నుంచి పాఠం నేర్చుకొని ముందుకెళ్తారండి. అందుకోసమని వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ముందుకు వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. రిస్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ధనవంతులు అవుతారండి. ఉదాహరణ చూసినట్టయితే ఎలాన్ మస్క్ అలాగే జెఫ్ బెజోస్ వంటి వారు తమ సర్వస్వాన్ని పన్నంగా పెట్టి వ్యాపారాలు చేశారండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్ లేదా జెఫ్ బెజోస్ వంటి వారు వాళ్ళ సర్వస్వాన్ని పన్నంగా పెట్టి వ్యాపారాలు చేశారు. ఎందుకంటే వారికి తమ ఆలోచన మీద నమ్మకం ఉందండి. వారికి వాళ్ళ యొక్క ఆలోచన మీద నమ్మకం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అలా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక సామెత ఉందండి, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అంటారండి. అంటే నువ్వు ఎంతమంది జనాలు నీ కోసం పనిచేస్తారో అంతే నీ నెట్వర్త్ కూడా అంతే ఉంటుందని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. అంటే నీ పరిచయాలే నీ ఆస్తి అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో గమనించండి. 5 మేధావులతో తిరిగితే మీరు కూడా 6వ మేధావి అవుతారని గుర్తుపెట్టుకోండి. మీరు 5 మేధావులతో తిరిగితే 6వ మేధావి మీరే అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలా కాకుండా 5 సోమరిపోతులతో తిరిగితే మీరు కూడా 6వ వ్యక్తి మీరే అవుతారు. సోమరిపోతులు అవ్వడానికి 6వ వ్యక్తి కూడా మీరే అవుతారు. అందుకోసం ఎవరితో ఉండాలి అనేది ఆలోచించండి మిత్రులారా. ధనవంతులు కావాలి అంటే తెలివైన వారిని పనిలో పెట్టుకుంటారు. ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళకంటే తెలివైన వారిని పనిలో పెట్టుకుంటారండి. వారు నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ధనవంతులు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు డబ్బు సంపాదించాలంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎందుకు అప్పు చేస్తున్నారు, మీ ఆస్తి ఎంత ఉంది, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఒకవేళ అప్పు చేయవలసి వస్తే చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుల మాయాజాలం అనేది చాలామంది సామాన్యులను ధనవంతులుగా కాకుండా వాళ్ళ ఆలోచన విధానం పెరగకుండా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇతరులు గొప్పగా కనిపించడానికి అప్పు చేసి వాళ్ళు విలాస వస్తువులు కొంటారండి. సామాన్యులు వాళ్ళు ఇతరులకు గొప్పగా కనిపించడానికి అప్పు చేసి విలాస వస్తువులు కొంటారు, లయబిలిటీస్ని ఎక్కువ తెచ్చుకుంటారు. అలాగే ఆస్తుల మీద డెవలప్ మీద వాళ్ళకి ఒక జ్ఞానం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఆస్తుల సృష్టి ఎలా జరుగుతుందో తెలుసా? ధనవంతులు ఎలా ఆలోచిస్తారు మీకు ఐడియా ఉందా? ధనవంతులు ఎప్పుడు కూడా మొదట ఆస్తులను అంటే ఎస్సెట్స్, ఇల్లు, షేర్లు, వ్యాపారం కొంటారండి. వాళ్ళు ఎస్సెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంటారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ ఇంకో సూత్రం ఏంటంటే, మీ జేబులోకి డబ్బు తెచ్చేది ఆస్తి అండి. మీ జేబులోకి డబ్బు తెచ్చేది ఆస్తి, మీ జేబులో నుంచి డబ్బు తీసేసేది అప్పు, లయబిలిటీ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మరి మీ చేతిలోని మీరు చేసే పనుల ద్వారా డబ్బు తీసుకొస్తుందా, డబ్బు పోతుందా అనే దాని గురించి మీరు ధనవంతులు కావాలంటే ఇది ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు కావడం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదండి. ధనవంతులు కావడం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు మై డియర్ ఫ్రెండ్స్. దానికి క్రమశిక్షణ అవసరం ఉంటుంది, దానికి సంబంధించిన నిరంతర అభ్యాసం అవసరం ఉంటుంది, సరైన ఆలోచన విధానం చేయాలి. అప్పుడే దాని ఫలితమే సక్సెస్ అనేది వస్తుంది మిత్రులారా, గుర్తించండి. అందుకోసమని మీరు ఈ రోజు నుంచే మీ యొక్క ఆలోచనను మార్చుకోండి. మీ సమస్యలను చూడడం మానేసి అవకాశాలను వెతకడం ప్రారంభించండి మిత్రులారా. ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాకూడదండి, మీ యొక్క వాల్యూని పెంచడం కూడా అయి ఉండాలి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, బిల్ గేట్స్ చెప్తారండి. మీరు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం మీదే తప్పు అంటాడు బిల్ గేట్స్ మై డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. అందుకోసమని మీరు ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళే శక్తిని మీరు సంపాదించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ భూమి మీదకి వచ్చింది, మీరు జన్మ తీసుకుంది మీరు కష్టపడడానికి కాదండి. ఈ భూమి మీద చాలా సంతోషంగా హ్యాపీగా జీవించడానికి వచ్చారు. కేవలం మీ ఆలోచన విధానమే మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచించి ధనవంతులలాగా ఆలోచించి మీరు కూడా ధనవంతుల్లా అవ్వాలని, ఆ ధనవంతులయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.